మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అనుచరులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్గా డాక్టర్ రామచంద్ర నాయక్ ను ప్రకటించడంతో పట్టణ కేంద్రంలో స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన రామచంద్ర నాయక్ ను ప్రభుత్వ విప్గా ప్రకటించడంతో సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ పట్టణ అధ్యక్షులు కాలా సుమేర్ జైన్ తెలిపారు. డోర్నకల్లోనే అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన మా శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు 53,000 మెజార్టీతో గెలిచి డోర్నకల్ శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. ఈరోజు దాన్ని గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి ప్రభుత్వ విప్పుగా నియమితులు. వారికి మా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వ విప్పుకు మా తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసై గారు కూడా ఆమోద ముద్రతో ఆమె కూడా ప్రభుత్వ విప్పుగా ప్రకటించినారు. కాబట్టి ఆమెకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు డోర్నకల్ పట్టణంలో అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని డోర్నకల్ లో రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చి అత్యంత భారీ మెజార్టీతో గెలిచిండ్రు. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేసి ఈ